సో ఒక్కొక్క రెమెడీ మెటీరియా మెడికా ఒక్కొక్క పెక్యూలియర్ సిమ్టమెటాలజీని వ్యక్తిలో ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలాంటి పెక్యూలియర్ ప్యాథాలజీ కనుక ఒక రోగగ్రస్తుడిలో మనకి కనిపించినట్టయితే, ఒక డిసీజ్డ్ పర్సన్లో మనకి కనిపించినట్టయితే, మనం ఏం చేస్తాం? ఏ రెమెడీ అయితే చదువుకున్నామో ఇలాంటి పెక్యూలియర్ ప్యాథాలజీ ఆ రెమెడీలో మనకి కనబడుతోందో, ఆ రెమెడీ ప్రూవింగ్స్లో మనం ఏం చేస్తాం? దీన్ని దానికి అప్లై చేస్తాం. అలా బెల్లడోనా మెటీరియా మెడికా మీరు ఎక్కువ సార్లు చదువుతున్నట్టయితే మీకు ఏం అర్థం అవుతుందంటే, ఈ రెమెడీకి అంతో ఎంతో ఒక రకమైన హైపర్ ఇన్ఫ్లమేషన్, ఒక రకమైన ఎక్యూట్నెస్, ఒక రకమైన సడన్నెస్ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో అంతో ఎంతో బ్రెయిన్ ఒక రకమైనటువంటి ఉద్రిక్తకి లోనవుతూ ఉంటుంది, ఒక రకమైన ఎక్సైట్మెంట్కి లోనవుతూ ఉంటుంది. సో అదిగో అలాంటి ఎక్సైట్మెంట్ గనక మీరు పేషెంట్లో గనక కనిపించినట్టయితే అప్పుడు బెల్లడోనా మనం ఈ పర్టికులర్ ప్యాథాలజీకి, ఈ పర్టికులర్ పర్సన్కి మనం ఇండికేట్ అయ్యి సిమిలిమంగా ఇస్తాం. సో ఈ కన్వల్జన్స్లో కూడా అంతే. బెల్లడోనా కన్వల్జన్స్, బెల్లడోనా పేషెంట్ ఎలా ఉంటాడో చూసుకోవాలి మనం. సో సెరిబ్రల్ కంజెషన్ వల్ల వచ్చేటువంటి కన్వల్జన్స్ అన్నీ ఓ గ్రూప్లోకి వెళ్తాయి. అలాగే రెండోది డైజెస్టివ్ ఇష్యూస్ వల్ల వచ్చే కన్వల్జన్స్. అప్పుడు మనం చెప్పుకున్నటువంటి నక్స్వామిక, ఎపికాకు, ఈ బ్యాచ్ అంతా మనకి అప్పుడు దిగుతారు. తర్వాత మనం మూడో పద్ధతిలో వర్మ్స్ మొదలైనటువంటి ఇన్ఫెస్టేషన్ వల్ల వచ్చే కన్వల్జన్స్లో మనకు ఒక గ్రూప్ తగులుతారు. క్యామోమెల్లా, సినా, ఇగ్నీషియా, మాస్కస్, ఆర్టిమిషియా వల్గారిస్. సో ఇటువంటి ప్యాథాలజీ మనకి ఆ డైజెస్టివ్ ఇష్యూ లేదా వర్మ్స్ ఇష్యూ వల్ల వచ్చినటువంటి పేషెంట్స్లో ఈ కన్వల్జన్స్ మనం చూసినట్టయితే ఈ రెమెడీస్ మనకి ఎక్కువగా ఇండికేట్ అవుతూ మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే క్రానిక్ కన్వల్జివ్ వితౌట్ ఎనీ అక్యూట్ సెరిబ్రల్ ఇన్ఫ్లమేషన్, అది మనం చెప్పుకున్నాం. సెరిబ్రల్ ప్యాలసీ, నో గ్రోత్ ఆఫ్ బ్రెయిన్ టిష్యూ. సో అలాంటి బ్యాచ్లో, అలాంటి కేసెస్లో చాలా టఫ్ కేసెస్, బోర్న్ సిఫిలిటిక్ అంటారు. సో అలాంటి కేసెస్లో మనం ఏం చెప్పుకున్నాం అండి? ఏ రెమెడీస్ చెప్పుకున్నాం మాస్టరు? ఏం చెప్పుకోలేదా? బోర్న్ సిఫిలిటిక్, cerebral palsy, brain tissue not well developed, అలాంటి పిల్లల్లో గనక కన్వల్జివ్ అటాక్స్ వస్తున్నట్టయితే ఏం రెమెడీస్ గుర్తుంచుకోవాలి మాస్టర్? ఎవరు లేదా? బెరైటా కార్, వెరీ గుడ్. ఇంకా బ్యూఫో, వెరీ గుడ్ సార్. బెరైటా కార్, బ్యూఫో. ఇంకా సార్ ఇందులో ఆటిజం కూడా వస్తుంది సార్ మీరు చెప్పిన? డెఫినెట్గా అంటే జస్ట్ కేటగరైజ్ చేసుకుంటున్నాం. అంటే ఈ మధ్య మనకి కొంతమంది ఎంతూజియాస్టిక్ ఆస్పిరెంట్స్ ఆఫ్ హోమియోపతి నన్ను అప్రోచ్ అయ్యి ఏమడిగారంటే, సార్ మీరు చెప్పేటప్పుడు ఈ డిఫరెంట్ పెర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో చెప్తే మేము దాన్ని ఫ్లో చార్ట్ కింద కూడా మనం డిజైన్ చేయడానికి ఉంటుందని. అంటే వాళ్ళ తాలూకు ఇంట్రెస్ట్
మనకి చాలా ముఖ్యం కదా. సో ఈ డిఫరెంట్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో చెప్తే ఫ్లో చార్ట్స్, సో దట్ ఆ చార్ట్ కనుక మనకి అప్లికేషన్లో ఉంటే మనకి ఇంకా సింపుల్గా ఉంటుంది అర్థం అవడానికి, పేషెంట్కి మనం మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా. సో బెరెటాకార్బ్, బ్యూఫో, సిఫిలినం, ఇవన్నీ కూడా బార్న్ సిఫిలిటిక్ అంటారు ఈ కేసెస్. దే ఆర్ నాట్ ఎన్ అక్యూట్ కన్వల్సివ్ టైప్. అక్యూట్ కన్వల్షన్స్ కాదవి. లైక్ బెల్, హయోసామస్, స్ట్రమోనియం, వెరాట్రమ్ విరిడ్, కింగ్, అది కూడా ఇందులో ఇలాంటి కేసెస్. బట్ ఆ సెట్ ఆఫ్ సిమ్టమెటాలజీ ఈ బెరెటాకార్బు, బ్యూఫో వేళ్లలో ఉండదు. సిఫిలినము వేళ్లలో వీళ్ళు ఒక రకమైన కంజెనిటల్ ఎనామలీస్తో పుడతారు. స్కోప్ ఆఫ్ హోమియోపతి కూడా లిమిటెడ్గా ఉంటుంది ఆ కేసెస్లో. మనం ముందే హోమియోపతితో వండర్స్ చేసేస్తామని ప్రగల్భాలు పలకకూడదు. చాలా డీప్ అండ్ లాంగ్ టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అటువంటి కేసెస్లో. సో వీటితో పాటు ఈ పిల్లలందరూ కూడా చాలా ఇంబెసైల్గా ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా లెర్నింగ్ ఎబిలిటీస్ తక్కువగా ఉంటాయి. సో వీళ్ళతో పాటు ఇంకొకటి కూడా ఉన్నాడు ఈ కేటగిరీలో, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒక గ్రూపు: బెరెటాగార్బు, బ్యూఫో, సిఫిలినము, జింకమ్ మెటాలికము, అగారికస్, కొంతవరకు హయోసామస్ కూడా. హెలిబోరస్. సో హెలిబోరస్ వీరిద్దరికీ చెంది ఉంటుంది. ఎక్యూట్లోంచి హెలిబోరస్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా ఇలా క్రానిక్ కండిషన్స్ వాళ్ళు కూడా నెమ్మదిగా హెలిబోరస్లోకి వెళ్ళిపోవచ్చు. చెప్పలేము, రెండిట్లోనే హెలిబోరస్ ఉంటుంది. హెలిబోరస్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది ఒక క్రికెట్ ఆట లాంటిది. అయితే అవుట్, లేకపోతే 6 అలా ఉంటుంది. అలాంటి కండిషన్ వచ్చింది అంటే హెలిబోరస్ వేస్తున్నాం అంటే ఐదర్ పేషెంట్ సర్వైవ్ అవి ఇంకా నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాడు, లేదా పూర్తిగా ఇదవుతారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెలిబోరస్ అడ్మినిస్ట్రేషను కెంటే చాలా ఎన్నో వార్నింగ్స్ ఇచ్చారు హెలిబోరస్ అడ్మినిస్టర్ చేసినప్పుడు. అందుకని ఇండిస్క్రిమినేట్గా వాడకూడని కొన్ని గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి, అందులో హెలిబోరస్ ఒకటి. సో వీళ్ళంతా ఒక గ్రూప్, ఈ ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు. ఆ డైజెస్టివ్ వాళ్ళంతా ఓ గ్రూప్, వాళ్ళంతా ఒక టీం. ఆ అక్యూట్ ఎక్సైట్మెంట్, బ్రెయిన్ కంజెషన్, any such sort of thing, any pathology you call, encephalitis, brain encephalitis, viral encephalitis, acute fever, tomato fever, potato fever అంటున్నారు ఈ మధ్య. చూడండి, నాకు తెలీదు, మొన్న పేషెంట్ వచ్చారు, టొమాటో ఫీవర్ అని డయాగ్నోస్ చేశారట ఆ ఫీవర్ని, ఏంటో మరి. సో ఇలా ఎనీ సార్ట్ ఆఫ్ సచ్ అక్యూట్ కండిషన్స్ విచ్ ఇన్వాల్వ్ సెరిబ్రల్ కంజెషన్, దెన్ ఆ వాళ్ళ గ్రూప్ అంతా బెల్, హయోసామస్, స్ట్రామోనియము, ఈనాంతస్ క్రోకేటా, వెరాట్రమ్ విరిడు, ఈ క్రానిక్ వీళ్ళంతా ఇటు ఇందులోకి, సిక్యుటా విరోజా, క్యోప్రమ్మెట్ అంతా వాళ్ళు. సో క్రానిక్గా సెరిబ్రల్ ప్యాలసీ, సెరిబ్రల్ కంజెషన్ అనేటువంటిది అక్యూట్గా ఉండకుండా బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్తో బార్న్ సిఫిలిటిక్ అంటారు, గ్రోత్ ఉండదు, డిజార్డర్స్, ఆల్ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్, ఇంబెసైల్, ఇడియాటిక్ చిల్డ్రన్, వీళ్ళంతా ఓ గ్రూప్. అలాంటి వాళ్ళలో వచ్చే కన్వల్జన్స్ బెరెటాకార్బో, బ్యూఫో, సిఫిలినము, జింకమ్మెట్, ఎగారికస్, కొంతవరకు హయోసామస్, ఓపియము. సో వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్.
ఆ డైజెస్టివ్ వాళ్ళంతా నక్స్వామిక, ఎపికాకు, యాంటిమ్ క్రూడు, స్టానమ్ మెట్టు వాళ్ళంతా ఓ గ్రూప్. వాళ్ళలో వచ్చే కన్వల్జన్స్ అవన్నీ, ఆర్టిమిషియా వల్గారిస్ అవన్నీ వాళ్ళంతా ఒక టీం. సో కన్వల్జన్స్ అనేటువంటివి కామన్ అయినప్పటికీ అవి ఏ బేస్గా ఆరిజిన్ అవుతున్నాయి కేసులో అనేది మనం స్టడీ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మైండ్లోకి కన్వల్జన్స్కి మందిస్తున్నాం అనేటువంటి థాట్ రాకూడదు. హిస్టీరికల్ కన్వల్జన్స్, హయోసామస్, నక్స్ మోస్కేటా, ఇగ్నీషియా, వెలేరియానా, మాస్కస్, క్యామోమెల్లా, వీళ్ళంతా కూడా హిస్టీరికల్ కన్వల్జన్స్. వాళ్ళ మనసు ఏదో తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనై ఉంటుంది. అక్కడి నుంచి ప్యాథాలజీ డెవలప్ అవుతుంది. తిన్ని అరగదు, ఫీవర్స్ అవి ఏమి ఉండవు, ఏ రకమైనటువంటి ప్యాథాలజీ ఆన్సెట్గా మనకి కనిపించదు. తీవ్రమైనటువంటి మెంటల్ డిస్టర్బెన్స్ ఏదో ఉండుంటుంది. మాస్కస్లో అయితే వాళ్ళు అనుకున్నది ఏదో జరగలేదు. చెప్పాను కదా, చాలా వరకు మాస్కస్ కొంత ఎడోలిసెన్స్లో ఇండికేట్ అవుతుంది. కొంత ఎడోలిసెన్స్లో ఒక 10-15 ఏళ్ళు చిన్నతనం నుంచి పేరెంట్స్ పిల్లలకి ఏది కావాలంటే అది ఇచ్చేసి, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీము, ఎక్కడికైనా తీసుకెళ్ళడం అంటే తీసుకెళ్ళడం, ఇలా తీవ్రమైనటువంటి గారానికి లోన్ చేసి గారం పెట్టి 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 వచ్చేటువంటి సిమ్టమెటాలజీలో మాస్కస్ ఎక్కువగా ఉంటుంది యూజువల్గా. దట్ డజంట్ మీన్ చిన్నపిల్లల్లో ఇది మనం ఆ ఫీడింగ్ కనుక టూ మచ్గా ఇచ్చేస్తే ఈవెన్ డ్యూరింగ్ ఎక్యూట్ అండ్ ఈవెన్ డ్యూరింగ్ 5 years ఆఫ్ ఏజ్ కూడా మనకి ఇండికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్గా మాత్రం కొంచెం అడాలిసెన్స్లో మాస్కస్ ఇండికేటర్. ఇదిగో అటువంటి వాళ్ళల్లో వచ్చే కన్వల్జన్స్. వాటిల్లో కూడా మనకి నెంబర్ 1 రెమెడీ మాస్కస్. అలాగే క్యామోమిల్లా. ఏమంటాడు కెంట్ మాస్కస్లో? స్కోల్డ్ యూ, స్కోల్డ్ స్కోల్డ్ స్కోల్డ్, అరిచి 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 బొగ్గలు ఎరిపెక్కిపోతాయి. అండ్ దెన్ దే విల్ ఐదర్ గో ఇన్ టు కన్వల్జన్ ఆర్ లై ఆన్ ద బెడ్ విత్ ఎగ్జాషన్. Extremely hysterical remedy. Never cannot adjust with the environment. ప్రతి మెంటల్ డిస్టర్బెన్స్ వీళ్ళకి తీవ్రమైనటువంటి మానసిక సంక్షోభానికి దారితీస్తూ ఉంటుంది. అనుకున్నది జరగకపోతే వీళ్ళు బ్యాడ్ టు వరస్ అయిపోతారు. కొంతవరకు ఇగ్నీషియాలో కూడా ఉంటుంది, బట్ ఇగ్నీషియాలో మోర్ సెల్ఫ్ సఫరింగ్ ఉంటుంది. విషయం అదే అయినప్పటికీ ఇగ్నీషియాలో కూడా మానసిక సంక్షోభానికి లోనవుతారు, కానీ వే ఆఫ్ రెస్పాన్స్, వే ఆఫ్ రియాక్షన్ డిఫరెంట్గా ఉంటాయి. ఇగ్నీషియాలో కోపం ఉంటుందండి, చాలా కోపం ఉంటుంది. చాలామంది ఇగ్నీషియా సెన్సిటివ్ అనుకుంటారు, కాదు, ఇగ్నీషియాలో కోపం ఉంటుంది. మాకు చెప్పాను కదా, ఒక ఆయన ఉన్నారు, ఆయనకి నచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇగ్నీషియా, పల్స్టెల్లా ఇలాంటి మందులు ఇస్తూ ఉంటారు. ఆయన అవి చాలా మంచి మందులని ఆయనకు ఒక సదభిప్రాయం. ఆయనకి కొంచెం నచ్చలేదు అనుకో, వాళ్ళకి లెక్సిస్, ఎనకార్డియం అలాంటి మందులు ఇస్తూ ఉంటారు. భలే ఫన్నీగా అనిపించే. హోమియోపతిలో ఎప్పుడూ కూడనిది ఏంటి అంటే ప్రిజుడిస్. పలానా వ్యక్తి ఇలాంటి వాడు అనే దాంతో నీకు సంబంధం లేదు. వన్ ఆఫ్ అవర్ టీచర్స్ డాక్టర్ ఈవీఎం ఆచార్య బుజ్జి గారు, ఆయనకి తీవ్రమైనటువంటి నష్టం చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికే మందుకు వచ్చేవారు. అప్పుడు కూడా అది అంతే చిరునవ్వుతో వాళ్ళని చూసి మందులు ఇచ్చేవారు. నో ప్రిజుడిస్ ఎట్ ఆల్. సో మనం
అటువంటి అన్ప్రిజుడీస్డ్ నెస్ని మనం అలవర్చుకోవాలి. అందుకని ఇగ్నీషియాకు వచ్చేసరికి ఏంటంటే ఒక రకమైనటువంటి హిస్టీరికల్ టెండెన్సీ ఉంటుంది తప్ప, అలాగే నక్స్ మాస్కేటాలో కూడా ఇగ్నీషియా నక్స్ మాస్కేటాలో హిస్టీరికల్ టెండెన్సీస్ ఉంటాయి, కానీ దే ఆర్ నాట్ సో వైల్డ్ యాజ్ మాస్కస్. సో ఆ లైన్ మీద నక్స్ మాస్కేటా ఇగ్నీషియా లెఫ్ట్ సైడ్ ఉంటే, న్యూట్రల్లో మనకి ఎసఫాటిడా వెలేరియానా ఉంటే, పాజిటివ్ సైడ్ మనకి మాస్కస్ ఉంటుంది. అదే లైన్లో న్యూమరికల్ వాల్యూగా తీసుకుంటే మైనస్లోనేమో నక్స్ మాస్కేటా ఇగ్నీషియా ఉంటాయి, సెంటర్లో 0 దగ్గరేమో ఎసఫాటిడా వెలేరియానా ఉంటాయి, రైట్ సైడ్ ఏమో క్యామోమెల్లా, మాస్కస్, టూజా, గ్రేషియోలా ఇలాంటి రెమెడీస్ ఉంటాయి, ప్లాటినా. సో జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి వీళ్ళ తాలూకు ఐడియాలజీ ఏంటి. ఈజ్ ఇట్ ఏ హిస్టరికల్ నేచర్? వాట్ సార్ట్ ఆఫ్ హిస్టరికల్ నేచర్? హౌ డెప్త్ ఈస్ దట్ హిస్టరికల్ నేచర్? హౌ ఇంటెన్స్ ఈస్ దట్ హిస్టరికల్ నేచర్? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు కన్సిడర్ చేసుకుని అప్పుడు వాళ్ళకి కనుక కన్వర్జన్స్ కూడా అసోసియేట్ అయితే, ఏ కన్వర్జన్స్, మాస్కస్ పేషెంటా, ఇగ్నీషియా పేషెంటా, నక్స్ మాస్కేటా పేషెంటా, వెలేరియానా పేషెంటా అనేటువంటివి మీరు స్టడీ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం. సో ఈ సందర్భంలోనే లాస్ట్ మనకి ఒక రెమెడీ మనం కొంచెం మిస్ అయిపోయాం ఈ హడావుల్లో. అప్పుడు మనకి మన లైట్ హౌస్ మన గౌతమ్ గారు ఆర్టిమిషియా వల్గారిస్ అనేటువంటి రెమెడీ గురించి మనం ఎక్కడో దారి తప్పి అది మర్చిపోయాం. సో అందులో ఎలా ఉంటుంది ఆర్టిమిషియా వల్గారిస్ అనేటువంటి విచిత్రమైనటువంటి రెమెడీ, అది కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ, చాలా ఇంపార్టెంట్ స్పియర్ కలిగినటువంటి మందుల్లో ఆర్టిమిషియా వల్గారిస్ ఒకటి. అసలు ఆర్టిమిషియా ఇండికేట్ అవుతోంది అంటే ఆ కేసు ఆర్టిమిషియా వల్లే తగ్గుతుంది, ఇంక మిగతా వాటి వల్ల తగ్గదు. పక్కన మంది వేస్తే ఏమీ పనిచేయదు. సో ఆర్టిమిషియాలో మీరు చూసినట్టయితే ఆరా అనేటువంటిది ఆబ్సెంట్ అవుతుంది. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, ఆరా ఉంటుంది. క్యూప్రమ్ మెట్లో ఆరా హ్యాండ్స్తో స్టార్ట్ అవుతుంది, ఫింగర్స్తో. అంటే ఫింగర్స్ ఇలా అనడం, ఫింగర్స్లో ఏదో తేడా రావడం, అక్కడి నుంచి స్లోగా సెంటర్కి వెళ్తుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయి అటాక్ వచ్చి కన్వల్జన్స్ వచ్చి పడిపోతారు. క్యూప్రమ్ మెటాలిక్. సిక్యూటా విరోజాలో హెడ్తో స్టార్ట్ అవుతుంది, కన్ను ఇలా అనడం, కనుబొమ్మలు క్విక్కరింగ్ రావడం, జెర్కింగ్ రావడం, లేదా లిప్ ఒక్కొక్కసారి లిప్స్ జెర్కింగ్ రావడం, అక్కడి నుంచి నెక్స్ట్ మిగతా బాడీ అంతా ఎఫెక్ట్ అవ్వడం. ఇది మనం సిక్యూటాలో చూస్తాం. అలా కొన్ని రెమెడీస్కి, అలాగే క్యాల్కేరియా ఆర్స్లో హార్ట్ పాల్పిటేషన్స్ రావడం, లేదా ఏదో గుండెల్లో పక్కమని పొడిచినట్టు ఉండడం, ఆ తర్వాత సడన్గా కన్వల్జివ్ అటాక్ వచ్చి పడిపోవడం క్యాల్కేరియా ఆర్స్లో ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనకి వీళ్ళకి అసలు ఆరాయే ఉండదు. వీళ్ళకి అసలు అటాక్ వస్తున్నట్టు ఏ రకమైనటువంటి ఇండికేషను ఈ ఆర్టిమిషియా వల్గారిస్ కేసెస్లో ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. పెటిట్ మాల్ అని కూడా అంటారు. ఏంటండి పెటిట్ మాల్ అంటే? చెప్తారా ఎవరైనా? పెటిట్ మాల్, గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ. మైల్డ్ స్టేజ్. టానిక్ కానిక్ ఏంటది? టానిక్ క్లోనిక్ స్టేజెస్ ఉండవు. ఫుల్ క్రాంప్స్ వచ్చేయడం, కొట్టుకోవడం అలాంటిది ఉండదు.
ఉండదు. అది సైలెంట్ సీజర్స్ అంటారు. ఏమా ఏంటది? సైలెంట్ సీజర్స్ అని అంటారు సార్ దాన్ని. వైలెంట్ ఫీచర్స్ ఉండవు. వెరీ గుడ్, వెరీ గుడ్. మైల్డ్ ఫార్మ్ ఆఫ్ సైలెంట్ ఏంది? సైలెంట్ సీజర్స్. సైలెంట్ ఫీచర్స్. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో petit mal epilepsy where the epileptic foci does not extend to each and every muscle of the body and it will not get rigid, stiff, is called petit mal epilepsy. Whereas in grand mal epilepsy, the epileptic foci extends to each and every part of the body and the organs will get rigid, stiff and then exhausted. సో అలాంటి petit mal ఎపిలెప్సీలో కొన్ని రెమెడీస్ చాలా ఇండికేట్ అవుతాయి. అలాంటి వాటిల్లో ఈ ఆర్టిమిషియా వల్గారిస్ కూడా ఉంది. అంటే దట్ డజంట్ మీన్ గ్రాండ్ మాల్లో ఇండికేట్ అవ్వదని కాదు, గ్రాండ్ మాల్ ఎపిలెప్సీలో కూడా ఇండికేట్ అవుతుంది. బట్ ఇది యూజువల్గా చాలా మైల్డ్ ఫామ్లా మనకు కనబడుతూ ఉంటుంది. లేదా వన్ సైడెడ్నెస్ ఎక్కువగా రైట్ సైడ్ కనబడుతూ ఉంటాయి. కన్వల్జివ్ అటాక్స్ ఓన్లీ ఆన్ రైట్ సైడ్, ఎప్పుడు వచ్చినా అలాగే వస్తుంది. నెక్స్ట్, ఈ ఆర్టిమిషియా వల్గారిస్ చిల్డ్రన్, యూజువల్ గా ఇది చిల్డ్రన్ రెమెడీ అండి. సో ఈ ఆర్టిమిషియా వల్గారిస్ చిల్డ్రన్ ఈ పర్టిక్యులర్ కన్వల్జివ్ అటాక్స్ ఒక బ్రింక్ ఆఫ్ మైల్ స్టోన్ దగ్గర స్టార్ట్ అవుతాయి. మొదటి పన్ను వస్తుంది, సడన్ గా అటాక్ వస్తుంది. మాట్లాడుతున్నాడు, సడన్ గా అటాక్ వస్తుంది. లేదా ప్యూబర్టీ, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ బిగిన్ అవుతున్నాయి, అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ లో అటాక్స్ రావడం అనేటువంటిది ఈ ఆర్టిమిషియా వల్గారిస్ తాలూకు ఒకానొక ప్రధానమైనటువంటి పెక్యులియారిటీ. యూజువల్గా ఈ డెంటిషన్ అనేది వీళ్ళొకళ్ళు, క్యామోమిల్లా వాళ్ళొకళ్ళు, సినా వాళ్ళు, వీళ్ళందరూ కంపోజిటే ఫ్యామిలీ అని ఉండవు. చూడండి విచిత్రం, మళ్ళీ మొత్తం ఈ బ్యాచ్ అంతా కంపోజిటేనే. వీళ్ళు, క్యామోమిల్లా, సినా, శానిక్యులా, శాంటోనిన్, ఈ రెమెడీస్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ డెంటిషన్ పార్ట్ వరస్ట్ పార్ట్. సో ఖచ్చితంగా ఆ స్పియర్లో ఒక అటాక్ ఖచ్చితంగా కనబడుతుంది. లేదా మీకు ఎలా తెలుస్తాయి అంటే వీళ్ళు అప్పుడు ఏదో వాడేస్తారు, మన దగ్గరికి రాలేదు. చిన్నప్పుడు ఎప్పుడో ఫిట్స్ వచ్చేయండి అంటారు, ఎప్పుడో 40 ఏళ్ళకి కేసు తీసుకుంటున్నారు, 30 ఏళ్లకో 35 ఏళ్లకో లేకపోతే తీసుకుంటున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు, ఎప్పుడంటే ఎప్పుడో గుర్తు లేదండి, ఏడాది వయసులోనే వచ్చేయండి ఒక్కసారి, అప్పుడు డాక్టర్ గారు తీసుకెళ్ళి మందిస్తే తగ్గిపోయింది. కొంచెం గుర్తు చేసుకోండి అంటే పళ్ళు వస్తున్నాయి కదా ఆ టైంలో కనబడినట్టు అంటారు. అదిగో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆర్టిమిషియా వల్గారిస్ పేషెంట్లు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. సో డెంటిషన్ దగ్గర, ప్యూబర్టీ దగ్గర ఖచ్చితంగా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఈ కన్వల్జన్స్ తో. లేదా అసలు మధ్యలో అసలు ఏ రకంగానో రాదు, మళ్ళీ అక్కడ వస్తుంది ఫిట్. చిత్రంగా ఇప్పుడు వస్తుంది, మళ్ళీ అప్పుడు వస్తుంది, మధ్యలో అంతా బాగానే ఉంటారు. ఫిట్ వచ్చే ఒక వారం ముందు చాలా ఇరిటబుల్ గా ఉంటాడు, ఎక్సైటబుల్ గా ఉంటాడు ఈ ఆర్టిమిషియా వల్గారిస్ పేషెంట్. డ్యాన్సులు చేస్తూ ఉంటాడు పిల్లవాడైతే, కొంచెం ఎదిగిన పిల్లవాడైతే పాటలు పెట్టేసుకుంటాడు, డ్యాన్స్ చేస్తుంటాడు, చాలా ఎక్సైటబుల్, విపరీతమైన నవ్వు, విపరీతమైన ఆటలు, విపరీతమైన కేకలు. ఇలా ఓ 4-5 రోజులు ఉన్నాక సడన్ గా ఫిట్ వచ్చి పడిపోతాడు.
చెప్పాను కదా, ఒకటే డోస్ వేస్తే తగ్గిపోతాయి ఈ కేసులు. గుర్తుపెట్టుకోండి, ఆర్టిమిషియాతో రిపీట్ చేయాల్సిన పని కూడా ఉండదు, మీరు పట్టుకోగలగడం చేతనైతే. నేను 1-2 కేసులకు వేసాను, నాకైతే బ్రిలియంట్గా పనిచేసింది ఈ మెడిసిన్. కంప్లీట్ క్యూర్. అండ్ దీస్ చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ ఎట్ నైట్. అదో చిత్రం మళ్ళీ, వీళ్ళు రాత్రులు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంకా ఎవరంటే రాత్రులు యాక్టివ్గా ఉండేది? ఏమండి? జలాప. ఇంకా మీ అందరికి ఒకసారి ఎగ్జామ్ పెట్టేయాలి, లాభం లేదు. రాత్రులు హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లలు, కాఫీ కూడా నైట్ బాగా యాక్టివ్ గా పనిచేస్తుంది బ్రెయిన్. రాత్రులు యాక్టివ్గా ఉండేటువంటి పిల్లల్లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి రెమెడీస్ ఈ ఆర్టిమిషియా వల్గారిస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. ట్యూబర్క్యులినము, టెరెంచులా హిస్పానికా, జలాపా, అండ్ ఫైనల్లీ సిప్రిపీడియం. సిప్రిపీడియం అనేటువంటి డ్రగ్ చాలా గుర్తుంచుకోవాలి. ఆటిజం కేసెస్లో ఇది నెంబర్ 1 రెమెడీ, చాలా ఇంపార్టెంట్ రెమెడీ కేసు ఆటిజం కేసెస్లో. సో ఈ సిప్రిపీడియం కనుక ఇండికేట్ అయ్యింది అంటే వాడు రాత్రుల్లో వాళ్ళ అమ్మా నాన్నలకి నరకం చూపిస్తూ ఉంటాడు. వాడు అప్పుడు లేచి ఆడుకుంటూ ఉంటాడు. 1 గంట అవుతుంది, 2 అవుతుంది, పడుకోడు. పేరెంట్స్కి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. బ్యూటిఫుల్ రెమెడీ. రాఘవన్ వెళ్ళిపోయినట్టున్నాడు. రాఘవన్ కేసు ఒకటి చేశాను సిప్రిపీడియంతో, బ్యూటిఫుల్గా రిలీఫ్ వచ్చింది. సో ఇలాంటి బ్యాచ్ వీళ్ళందరిలో కూడా ఈ హైపర్ యాక్టివిటీ, నైట్ పడుకోకపోవడం, అప్పుడు లేచి ఆడుకుంటూ ఉంటారు. పాప జలాపవాడు నైట్ ఏడుస్తాడు. ట్యూబర్క్యులినం వాడు పడుకున్నా నిద్రటదు, అటు ఇటు దొర్లుతూ ఉంటాడు. ఎంబీలియా రైబిస్ వాళ్ళ కడుపులో ఏదో తేడాగా ఉంటుంది, బెడ్ వెట్టింగ్ చేస్తారు. వీళ్ళు నైట్ పడుకున్న మంచం మీద గడియారం మూలగా తిరుగుతారు. 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 8 o'clock, 9 o'clock, ఇలాగ గడియారం ముళ్ళు పొజిషన్. ఎంబిలియా రైబిస్ వాడు పడుకున్నాడంటే వాడు క్లాక్ పొజిషన్స్ అన్ని చూపిస్తాడు ఆ రోజు రాత్రి. ట్యూబర్క్యులినం వాడు పక్కన పడుకున్నారంటే మీరు చిల్డ్రన్ పక్కన, మీరు పొద్దున్నే లేచేసరికి మంచం కింద ఉంటారు. అలా తంతుడు మిమ్మల్ని వాడు. టారెంచులా వాడు పక్కన పడుకున్నారు అనుకోండి. ఒకానొక పేషెంట్లో టారెంచులా హిస్పానికా ఇచ్చాను గర్ల్కి. నైట్ పడుకుని వాళ్ళ అమ్మని గిచ్చేస్తుంది ఇలాగా మెడ మీద, దగ్గరగా పడుకుని మెడ మీద ఇలా గిచ్చుతూ ఉంటుంది. వాడు పొద్దున్నే లేచేసరికి ఇలా చూసుకుంటూ ఉంటుంది. గిచ్చడం, గీరడం రాత్రుళ్ళు నిద్రలో. సరే పగలు కూడా మళ్ళీ ఒకసారి కేసు అంతా తీసుకుని ఆ అమ్మాయికి టారెంచులా హిస్పానికా ఇస్తే ఫస్ట్ సినా ఇచ్చాం. సినాలో కూడా ఉంటుంది. సినాతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సినా 10M వరకు ఇచ్చాం. ఆ తర్వాత జలసి వాళ్ళ అమ్మతో కంపేర్ చేసుకుంటుంది ఆ అమ్మాయి. నేను నీ అంత అందంగా ఉన్నానా లేదా అని అడుగుతూ ఉంటుంది. ఒక 6-7 ఇయర్స్ ఎంతో గర్ల్కి. నిద్రలో పడుకున్నప్పుడు గిచ్చేస్తూ ఉంటుంది. సరే సినా 200 స్టార్ట్ చేసి 10M వరకు 1 or 2 ఇయర్స్ ట్రీట్మెంట్లో ఇవ్వడం జరిగింది. చాలా బాగా తగ్గిపోయింది.
తగ్గిపోయి అంతా బాగుండే వాళ్ళు మానేసింది, మళ్ళీ 1 ఇయర్కి మొదలెట్టింది. అప్పుడు ఇంకా చూసి సెనాకి ఇంకా సెనా పని అయిపోయింది. దాని యాంటీమాస్మెటిక్ నేచర్ లేదు కాబట్టి దాని ఫాలో అప్గా టారెంటులా హిస్పానికా 200 ఇస్తే ప్రస్తుతం దాని మీదే ఉంది. చాలా వరకు బెటర్మెంట్ వచ్చింది, గెచ్చడం మానేసింది నిద్దట్లో. సో అలా ఉంటుంది మనం టారెంటులా వాళ్ళు. సో వీళ్ళంతా ఒక బ్యాచ్. ఇంబిలియా రైబిస్, సినా, క్యామోమెల్లా, చోబర్కిరణము, సిప్రిపీడియం. సిప్రిపీడియం వాడు వీడైతే మీరు ఆశ్చర్యపోతారు. వీడు ఏమి చేయడు, వీడు లేచి అప్పుడు ఆడుకుంటాడు. బెలూన్ ఊదమంటాడు వాళ్ళ అమ్మని, లేదా రా మన ఇద్దరం బాల్ ఆడదాం అంటాడు. రాత్రి 2 అవుతూ ఉంటుంది, గడియారం ఇలా చూస్తూ ఉంటారు, దేవుడ్రా బాబు 2 అయిపోయిందని. వీడు మీరు ఆడుకుందాం అంటాడు. లేకపోతే మాటలు రాని పిల్లలైతే ఇంకా ఏడుస్తారు, అప్పుడు ఆడమంటారు. వీడు పొద్దున్నే లేచి ఆఫీస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కదా, మింగలేరు కక్కలేరు, రిలాక్స్ ఉండదు, డబ్బులు కావాలి, సుఖం ఉండదు. పొద్దున్నే కాల్స్ ఉన్నాయి అనుకుంటారు, తప్పదు. వీళ్ళేమో ఆడమంటారు, పిచ్చెక్కిపోతూ ఉంటుంది పేరెంట్స్. అదిగో అలాంటి పిల్లల్లో గనక మీరు సిప్రిపీడియం గనక అడ్మినిస్టర్ చేయగలిగితే పట్టుకుని జాగ్రత్తగా ఇవన్నీ మరి పట్టుకోవాలి. అంతేగాని ఇలా చెప్పేసి మీరు విని, అందుకే చెప్తున్నాను, మీరు నోట్స్లు రాసుకోకపోతే పొద్దున్నే బ్రష్ చేసుకోకుండా వచ్చి కూర్చుంటే అవ్వదు. మీరు ఒక 5 నోట్స్ రాసుకోవాలి. ఇది ఒక హోమియోపతిక్ స్టూడెంట్కి ఉండే బేసిక్ క్వాలిటీ. నేను నా 30 ఏళ్ల కిందట నేను హోమియోపతిలో జాయిన్ చేసుకున్న రాసుకున్న నోట్స్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. మా గురువు గారు రాఘవరావు గారు, శర్మ గారు వాళ్ళు అలా ఎడమెంట్గా అక్కడక్కడ జస్ట్ అలా మాట్లాడినవి, సారీ ఎడమెంట్ అన్నట్టు అక్కడక్కడ మాట్లాడిన సడన్గా మాట్లాడిన మాటలు కూడా నేను నోట్ చేసుకుని ఒక బుక్లో రాసుకునేవాడిని. మా బుజ్జి గారు చెప్పినవి ఆ టైప్ ఆఫ్ ఒక టెండెన్సీ మనకి ఏదైనా, నేనని కాదు, మీరు ఎక్కడైనా సరే ఏదైనా ఒక కొత్త పాయింట్ కనుక మీకు తెలిస్తే మనం నోట్ చేసుకోవాలి. సో దట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి రెఫరెన్స్ చూసినప్పుడు సడన్గా ఒకసారి చూసుకుంటే మనకి అన్ని గుర్తుండాలని లేదు కదా. సో అలాంటి పిల్లల్లో గనక మనం జాగ్రత్తగా సిప్రిపీడియం ఇవ్వగలిగితే ముందు తల్లిదండ్రులు వచ్చి మనకి దండం పెడతారు, అంత బాగా పనిచేస్తుంది సిప్రిపీడియం. కానీ వీళ్ళు ఏడవరు, వీళ్ళు ఆడుకుంటారు, అది వీళ్ళ దగ్గర ఉంది. ఆ మిగతా బ్యాచ్ అంతా ఒక చెప్పుకున్నాం కదా, ఆ గ్రూప్ శాంటోనిన్లో చాలా ఎక్యూట్గా ఉంటుంది, చాలా హైపర్గా ఉంటారు. సబాడిల్లా, శాంటోనిన్ వీటిల్లో విపరీతమైన వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటాయి. సో అస్తమాను చెయ్య జెనిటల్ ఏరియా దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. చాలా రెమెడీస్లో ఉంది, డ్యూ టు వర్మ్స్ పాపం ఇచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. సినాలో పాప చాలా చిన్న పిల్లలు కూడా, సినా పిల్లలు దే ఆర్ ఇన్క్లైన్ టువర్డ్స్ లుకోరియా ఇన్ యంగ్ గర్ల్స్. చాలా చిన్న ఏజ్, 4th క్లాస్లో మెచ్యూర్ అయిపోయింది మొన్న ఒక అమ్మాయి. సో క్రానిక్ సినాలో మనం పట్టుకోగలగాలంటే వాళ్ళు అస్తమాను దే హ్యావ్ ఎ టెండెన్సీ ఆఫ్ ఇచ్చింగ్ ఇన్ ద జెనిటల్ ఏరియా, టెండెన్సీ ఆఫ్ ఇచ్చింగ్ ఇన్ యానల్ ఏరియా. ఆ మ్యూకస్ మెంబ్రెన్స్ అన్ని ఎప్పుడు ఇచ్చిగా ఉంటాయి. చెవిలో ఇలా పెట్టుకుంటూ ఉంటారు, లేదా ముక్కులో ఇలా పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు జాగ్రత్తగా పట్టుకోవాలి. సబడెల్లాలో కూడా అంతే, విపరీతమైన వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటాయి. ఎంబీలియా రైబిస్లో కూడా అంతే. వీళ్ళంతా ఒక బ్యాచ్ అన్నమాట. కానీ ఈ ఆర్టిమిషియా వల్గారిస్లో పిల్లలు చాలా హైపర్ ఎక్సైట్మెంట్కి జస్ట్ బిఫోర్ అటాక్ ఉంటుంది, ఒక 3-4 days వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది, ఏమిటి వీడు ఇంత యాక్టివ్గా ఉన్నాడు అని. చెప్పిన కదా, పాటలు పాడేస్తాడు, డ్యాన్సులు చేసేస్తుంటాడు, ఎగిరి గంతులు వేసేస్తూ ఉంటాడు, పిచ్చి అల్లరి చేస్తాడు.
ఒక 4-5 రోజులు ఈ స్పియర్ వచ్చిన తర్వాత సడన్ గా కన్వర్జన్ వచ్చి పడిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్టిమిషియాలో ఈ సైకిల్ గనక పట్టుకోగలిగితే, చెప్పాను కదా 1 or 2 డోసెస్ చాలు. ఎక్సైటబిలిటీ బిఫోర్ అటాక్, స్వెట్ డ్యూరింగ్ అటాక్ అండ్ డీప్ స్లీప్ ఆఫ్టర్ అటాక్ లైక్ ఈనాంథస్ క్రోకేటా. ఈ సైకిల్ కనుక మీరు పట్టుకుంటే అది ఆర్టిమిషియా కేసు అని అర్థం చేసుకోండి. చూడక్కర్లేదు ఇంకా మీరు. ఎక్సైటబిలిటీ బిఫోర్, స్వెట్ విపరీతమైన చెమట పడుతుంది డ్యూరింగ్ అటాక్ లో. డ్యూరింగ్ అటాక్ కూడా ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు చెప్పాను ఈనాంథస్ క్రోకేటా ఉందనుకోండి, డ్యూరింగ్ అటాక్ లో వాడికి స్టూల్ అయిపోతుంది. పాపం అటాక్ లో స్టూల్ పాస్ చేసేస్తారు. హయాసామస్ లో యూరిన్ పాస్ చేసేస్తారు. అంటే మిగతా వాటిల్లో కూడా ఉంటుంది, ఎక్కువగా చెప్తున్నాను. హయాసామస్ లో యూరిన్ పాస్ చేసేస్తారు, బట్టలు మొత్తం తడిసిపోతాయి. ఈ ఆర్టిమిషియాలో స్వెట్, చెమట, సివియర్ స్వెట్టింగ్ డ్యూరింగ్ అటాక్ అండ్ డీప్ స్లీప్ ఆఫ్టర్ అటాక్. ఒక గంటన్నర పాటు మత్తుగా పడుకుంటారు. ఈనాంథస్ క్రోకేటా, ఓపియం అండ్ ఆర్టిమిషియా వల్గారిస్. అటాక్ వచ్చిన తర్వాత ఒక గంటన్నర చాలా డీప్ స్లీప్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. ఈ సైకిల్ కనుక నేను చెప్పాను కదా, ఇలాంటి సైకిల్స్ కనిపించిన చోట మీకు ఎథూజా సైనాపియంలో కూడా చెప్పాను, పిచ్చి ఆకలి, గబగబగబ పాలు తాగేయటం, బళ్ళును కక్కేయటం, నిద్రపోవటం, లేవటం, తెక్క పేచి, ఆకలి, పాలు తాగేయటం, గబగబగబగబ హంగర్తో మొత్తం తాగిన పాలంతా వాంతి చేసేసుకోవటం, కర్డ్స్గా పెరుగు బిళ్ళల్లాగా, మళ్ళీ నిద్రపోవటం. ఆ సైకిల్ కనుక కనిపించింది అంటే మీకు అది పట్టుకోవడం చేతనవ్వాలి. మరి అలాంటి కేసెస్ మీకు గనక తగిలితే మీరు దాని మీద పని చేయాల్సిన అవసరమే లేదు. 1-2 డోసులతో ఆ పేషెంట్ పెర్మనెంట్గా క్యూర్ అయిపోతాడు. కానీ అది పట్టుకోగలగడం చేతనవ్వాలి. సమస్య అంతా అక్కడ ఉంటుంది. అందుకే చెప్తున్నాను ఎప్పుడు డియర్ ఫ్రెండ్స్, అదే హోమియోపతిని మనం ఒక తపస్సుగా మనం భావించాలి. ఏదో అదా వచ్చానులే, కూర్చున్నానులే, చేద్దాంలే అంటే వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదు హోమియోపతి. ప్రతి దాంట్లోనూ ప్రతి క్షణంలోనూ ఎంజాయ్ చేయాలి. ఏదో ఒక కొత్తదనం. ఒక సినిమా చూస్తున్నప్పుడు చూడండి, మీరు ఎంత ఎక్సైట్మెంట్కి లోనవుతారు. హీరో అక్కడ ఫైటింగ్లు చేసేస్తున్నాడు అనుకోండి, ఒక్కొక్కసారి ఇలా అనేసుకుంటూ ఉంటాం మనం కూడా సీట్ మీద, బికాస్ వీ ఇన్వాల్వ్ ఇన్ దట్. ఆ ఇన్వాల్వ్మెంట్ కావాలి. అంత జీవితంలో ఉన్న ప్రతి సన్నివేశంలో ఉంటే ఇంకా మంచిది. మనకు సద్గురువు గారు చెప్పినట్టు అయిపోతాం. కనీసం మనం చేస్తున్న వృత్తి లోపలనైనా ఉండాలి కదా. ఆ ఒక రకమైన ఆ ఎంతూజియాజము, ఎక్సైట్మెంట్ ఉండాలి. మీరు అది ఉంటే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలరు. నాకు బాగా దగ్గరైనటువంటి వాళ్ళు, పరిచయమైన వాళ్ళు, మా గౌతమ్ లాంటి వాళ్ళు, ఏంటి వాళ్ళ బాగా హ్యాపీగా కనపడుతున్నారు, ఏమైనా మంచి కేసు వచ్చింది అంటే వాడికి తెలుసు, ఓహో మంచి కేసు వస్తే వీడు చాలా ఎక్సైట్మెంట్లో ఉంటాడు అని. అంటే మంచి కేసు అంటే మీన్ బాగా వస్తే, కేసు ఎక్స్ప్లోరింగ్ బాగా వస్తే ఒక రకమైన జాయ్ అది. అమ్మయ్య మనం అన్నం తింటున్నాం, ఈ వేళటికి అన్నం తినే యోగ్యత మనకి లభించింది, అమ్మయ్య కష్టపడ్డాం. సో ఆ రకమైనటువంటి ఇది రావాలి. అందుకని ఆర్టిమిషియా 1-2 కేసులే మనకు ఉన్నప్పటికీ కూడా దీంట్లో మనం గనక ఆ సైకిల్, ఆ ట్రయాలజీ సైకిల్ మనం పట్టుకున్నట్టయితే, ఏది ఎక్సైటబిలిటీ బిఫోర్ అటాక్, స్వెట్ డ్యూరింగ్ అటాక్ అండ్ ఒక రకమైనటువంటి డీప్ స్లీప్ వితౌట్ డిస్టర్బెన్స్ ఆఫ్టర్ అటాక్.
జాగ్రత్తగా దీన్ని పట్టుకుంటే చాలా ఆ కేసు ఆర్టిమిషియాతో క్యూర్ అయిపోతుంది. ఎక్కువ కూడా ఉండవు, 1 or 2 డోసెస్తోనే క్యూర్ అయిపోతుంది. అందుకని చాలా చదివేటప్పుడు మాత్రం మీరు కేర్ఫుల్గా చదువుకోవాలి. సో ఇది మనకి ఆర్టిమిషియా గురించి. ఓకేనా? సో కన్వల్జివ్ రెమెడీస్, నర్వస్ కంప్లైంట్స్ ఇన్ చిల్డ్రన్, కన్వల్జివ్ రెమెడీస్ మనం ఆల్మోస్ట్ అన్ని రంగాలు అన్ని డిస్కస్ చేసుకున్నాం. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ రెమెడీ డిస్కస్ చేసుకున్నాం, గ్రూప్గా డిస్కస్ చేసుకున్నాం, ఎక్సైటబిలిటీ ఉన్నటువంటి రెమెడీస్ డిస్కస్ చేసుకున్నాం, డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్యాథాలజీతో ఉన్న రెమెడీస్ చేసుకున్నాం. తర్వాత ఎవరైనా మీరు ఫ్లో చార్ట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి తగ్గట్టుగా నాకు తెలిసినటువంటిలో నాకు అనుభూతమైనటువంటి రెమెడీస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో హోప్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ సెట్ ఆఫ్ కంప్లైంట్స్. సో పేషెంట్ కనుక మన దగ్గరికి వస్తే డెఫినెట్గా మీ అందరూ మెడిసిన్స్ ఇచ్చి పేషెంట్స్ని క్యూర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ టాపిక్ అంటే దీనిలో మిగిలిన ఈ ఒక్క టాపిక్ చెప్తే మనకి ఈ పెడియాట్రిక్ కంప్లైంట్స్ అనేటువంటి ఏ చాప్టర్స్ మనం తీసుకున్నామో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి డిస్కస్ చేసుకోవడం జరిగినట్టుగా అనిపిస్తోంది. సో ఇందులో మనకి లాస్ట్ మిగిలినవి ది ఐడియా ఆఫ్ డెంటిషన్ ఇన్ చిల్డ్రన్. సో మీ అందరికీ ఇందులో చాలా వరకు తెలిసినవే, బట్ స్టిల్ జస్ట్ ఒక రఫ్ ఐడియా. ఇందులో ఫస్ట్ మనకి కనిపించేటువంటి రెమెడీ క్యాల్కేరియా కార్బ్. ఈ క్యాల్కేరియా కార్బ్ పిల్లలు ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటారు. 10 కేజీలు అంటారు, 6 నెలలకే 10 కేజీలు, 7 నెలలకే 10 కేజీలు, 8 నెలలకే 10 కేజీలు దాటి వచ్చేస్తూ ఉంటారు. చాలా ఫ్యాట్ అండ్ ఫ్లాబీగా ఉంటారు. వీళ్ళకి చూస్తే నార్మల్గా 7th 8th మంత్లో మనకి కొంత 9th మంత్లో ఈ ఏజ్లో 7 నుంచి 12 వరకు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. టీత్ ఎరప్ట్ అవ్వవు వీళ్ళకి. తలంతా విపరీతమైన చెమట పట్టేస్తూ ఉంటుంది. ఫాంటెనల్ అంటే మాడు క్లోజ్ అవుతుంది, అది అవ్వదు, ఇలా మెత్తగా ఉంటుంది. ఇలా పట్టుకుని చూస్తే మెత్తగా తగులుతూ ఉంటుంది. అటువంటి పిల్లల్లో మనకి క్యాల్కేరియా కార్బ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఒక 2-3 డోసులు కనుక క్యాల్కేరియా కార్బ్ ఇవ్వగలిగితే వాళ్ళల్లో ఆ డెంటిషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ఎక్సెసివ్ ఫ్యాట్ అనేది కూడా నెమ్మదిగా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ ఫ్లాబీ చిల్డ్రన్ విత్ హెడ్ స్వెట్, స్లో ఎరప్టింగ్ టీత్ ఉంటే అది క్యాల్కేరియా కార్బ్. అలా కాకుండా థిన్ చిల్డ్రన్, సన్నగా ఉంటారు, అండర్ వెయిట్ ఉంటారు, థిన్ పూని చిల్డ్రన్, ఉండాల్సిన వెయిట్ కన్నా తక్కువ ఉంటారు, ప్రతి నెల వీళ్ళకి జ్వరం వస్తుంది, లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి జ్వరం వస్తుంది. జలుబు దగ్గు జ్వరం తగ్గింది, మళ్ళీ జలుబు దగ్గు జ్వరం తగ్గింది, మళ్ళీ జలుబు దగ్గు జ్వరం. మే 1 జ్వరం వచ్చింది, జలుబు దగ్గు. మే 8, 9కి తగ్గింది. మే 15 మళ్ళీ జలుబు చేసి మళ్ళీ జ్వరం వచ్చింది. మళ్ళీ ఏ బ్యాసిల్నమో ఏవో ఇచ్చాం, తగ్గింది. మళ్ళీ వారం అయింది. మళ్ళీ మే 31 మళ్ళీ జ్వరం వచ్చేసింది. ట్యూబర్క్యులినం పేషెంట్తో కనుక చూస్తే, మీరు క్రానిక్ ట్యూబర్క్యులినం వాడాల్సిన కేసులో చూస్తే, మీరు ప్రతి నెల ఏదో ఒక మంచి మందు వాళ్ళకి జ్వరం, బ్రయోనియావో, ఎకోనైటో, బెలడోనానో, రూమెక్సో, బ్యాసిల్నమో, ఇలా ప్రతి నెల మనం ఏదో ఒక ఎక్యూట్ రెమెడీ వేయాల్సి వస్తే, అప్పుడు ఒకానొక రోజు మనకి హ్యానిమన్ గారు వచ్చి చెవిలో ఊదినట్టు, అమ్మా ఏట్రా బాబు మనం ఇన్ని మందులు వేస్తున్నాం, వీడు ట్యూబర్క్యులినం పేషెంట్ ఏమో అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం ముందు పట్టుకోలేదు కదా, కనీసం ఈ రూపంలోనైనా మనకి కేస్ షీట్ చూస్తూ ఉంటే, అంటే కేస్ షీట్
మెయింటైన్ చేసే శ్రద్ధ ఉండే డాక్టర్స్తో. కేస్ షీట్ చూస్తే ఏమిటి వీడికి ఈ ఈ 6 నెలల్లో ఇన్ని మందులు ఇచ్చామా, ఊరిని దుంపదేగా అనుకుంటాం అనమాట. అప్పుడు వాడు గుర్తు రావాల్సిన మందు మహామంత్రం చూబర్కిరణం. సో చూబర్కిరణం పిల్లల్లో అండర్ వెయిట్ ఉంటారు, వాళ్ళకి డెంటిషన్ రాదు, పిల్లలేమో వెయిట్ పెరగరు. ప్రతి వారం 10 రోజులకి జలుబు చేస్తూనే ఉంటుంది, జ్వరం వస్తూనే ఉంటుంది, ఏదో ఒక మందు వేస్తూనే ఉంటాం. మైల్ స్టోన్స్ మాత్రం ఎటైన్ అవ్వవు. అటువంటి పిల్లల్లో చూబర్కిరణం ఇండికేట్ అవుతుంది. క్యాల్కేరియా కార్బ్లో ఫ్యాట్ ఫ్యాబీగా ఉంటారు, ఉండాల్సిన దానికన్నా వెయిట్ ఎక్కువ ఉంటారు. ట్యూబర్కుల్లో ఉండాల్సిన దానికన్నా వెయిట్ తక్కువ ఉంటారు. ఇంకొక రెమెడీ ఉంది, క్యాల్కేరియా ఫ్లోర్. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి రెమెడీ. సో క్యాల్కేరియా ఫ్లోర్ పిల్లల్ని గుర్తుపట్టడం ఎలాగా? వీళ్ళు చాలా చిన్నతనం నుంచే పేరెంట్స్ దగ్గర ఉండకుండా ఉంటారు. వీళ్ళు అంటే ఎక్కడో అమ్మమ్మ దగ్గర పెరుగుతూ ఉంటారు, లేదా తాతయ్య దగ్గర పెరుగుతూ ఉంటారు. పోనీ వీళ్ళ అలా తిరుగుతున్నారని ఏమైనా ఇగ్నీషియా వాళ్ళలాగా ఏమైనా బాధగా ఉంటారంటే బాగానే ఉంటారు వాళ్ళు అక్కడ. లేదా పాపం కొంతమంది బాగా 8th మంత్లోనే కొంతమందికి మెన్సెస్ వచ్చి పాపం అంటే సరైనటువంటి విధానం తెలియక మళ్ళీ మదర్ కన్సీవ్ అయిపోతే ఈ పెద్ద పిల్లల్ని ఏం చేయాలో తెలియక పేరెంట్స్ దగ్గర వదిలేస్తారు. వాళ్ళు అక్కడ బాగానే పెరుగుతుంటారు. కానీ ఆ ఐడియాలజీ, ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చేటువంటి డెంటిషన్ డిలేడ్, క్యాల్కేరియా కార్బ్ పనిచేయదు, క్యాల్కేరియా ఫ్లోర్ వేయాలి అక్కడ. కానీ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎఫెక్ట్ కారు. ఎఫెక్ట్ అవుతున్నారంటే క్యాల్కేరియా ఫ్లోర్ ఇండికేట్ అవ్వదు. ఎఫెక్ట్ కారు వాళ్ళు. అంటే ఏ కారణం చేతైనా పేరెంట్స్ దగ్గర ఉండని చిల్డ్రన్, ఉండని మదర్ మిల్క్ లేని ఉండని చిల్డ్రన్ అండ్ దే ఆర్ నాట్ అట్ ఆల్ ఎఫెక్టెడ్, అలాంటి వాళ్ళల్లో వచ్చే డిలేడ్ డెంటిషన్ లో క్యాల్కేరియా ఫ్లోర్ ఇండికేట్ అవుతుంది. కాదు అలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి చిల్డ్రన్, వాడికి పాపం బెంగ పెట్టుకుని అమ్మ మీద నాన్న మీద జ్వరం వస్తుంది, వాడిని తీసుకెళ్ళి అమ్మమ్మ ఇంట్లో పడేశారు, వాడు అమ్మ నాన్నని కలవరిస్తున్నాడు నిద్దట్లో, పళ్ళు రాలేదు, నడక రాలేదు, మాటలు రాలేదు, అలాంటి కేసుల్లో పనిచేయదు క్యాల్కేరియా ఫ్లోర్. జాగ్రత్తగా చూస్తే వీళ్ళ లింఫ్ నోడ్స్ కూడా కొంచెం ఎన్లార్జ్ అయి ఉంటాయి. చూస్తే మీరు ఈ లింఫెడినోపతి కనుక సర్వైకల్ లింఫెడినోపతి చూస్తే ట్యూబర్కిల్నం వాళ్ళలో కూడా ఉంటాయి, క్యాల్కేరియా ఫ్లోర్లో కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి అటువంటి సెట్ ఆఫ్ సిమ్టమెటాలజీ కనుక మీరు చూడాలి. అక్కడ కొంచెం ఫిషీగా అనిపించాలి మీకు, సంథింగ్ ఈజ్ ఫిషీ అని. ఏమిటి నాకు అర్థం కావట్లేదు, వీళ్ళ అమ్మమ్మ ఎందుకు తీసుకొస్తుంది ఎప్పుడు, ఏమంటే అసలు మీరు తీసుకొస్తున్నారంటే వాళ్ళ అమ్మగారు అని అడగాలి మనం. అప్పుడు మనం మొబైల్లో వాట్సాప్ చూసుకుంటే లాభం లేదు, మన దగ్గర ఆ థాట్ రావాలి, ఇది ఈవిడ తీసుకొస్తుంది, అసలు ఆవిడ రాదే, లేదండి మా పాప మళ్ళీ నీళ్ళు వస్తుంది అందుకని ఇంక ఈ పిల్లని నా దగ్గరే ఉంచుకున్నాను అంటది. అప్పుడు గుర్తు అమ్మ వచ్చింది మనకి, తక్కువ తగలాలి. సో ఆ స్నాప్ షాట్గా మనకి ఏది అర్థం కావట్లేదు, దాన్ని చూడగలిగే నేచర్ మనకి డెవలప్ అవ్వాలి. యూజువల్గా మనం ఏం చేస్తుంటే ఏది అర్థమైందో చూస్తూ ఉంటాం, చిత్రం, దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఫైనల్గా. సో అలా ఉంటుంది. క్రియోసోటం అనే మందు ఉందండి, ఇదో విచిత్రంగా ఉంటుంది ఈ మందు. సో క్రియోసోటంలో ఏమవుతుందంటే పళ్ళు వస్తాయి పాపం టైంకి, ఒక పన్ను వస్తుంది అంటారు, వచ్చి ఒక 20 రోజులు అయ్యేసరికి ఆ పన్ను కాస్త బ్లాక్గా అయిపోతుంది, పన్ను కూర్చిపోతుంది. ఇది ఎక్కడ గొడవరా దేవుడా అంటే మనం ఏ డెంటిస్ట్ దగ్గరికో తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తారు, మిల్క్ టూతే కదండి పెర్మనెంట్ టూత్ బాగా వస్తాయని చెప్తారు.
లేదా ఇలా పుచ్చిపోయిన పళ్ళుతోనే నాకు చిన్నప్పుడు చాక్లెట్లు ఎక్కువ తిన్నాడండి అందుకే పళ్ళు పుచ్చిపోయి అంటారు. లేకపోతే లేదా కొంత ఒక్కొక్కసారి వెంటనే జరగకపోవచ్చు, ఒక 3 నెలలకు పుచ్చిపోవచ్చు, లేదా 6 నెలలకు పుచ్చిపోవచ్చు. అన్ని టీత్ ఒకేసారి ఎరప్ట్ అవ్వవు. 9th మంత్లోనే ఎప్పుడో స్టార్ట్ అవుతాయి, స్లోగా ఒక్కొక్క పన్ను వస్తూ ఉంటుంది. కొన్ని పళ్ళు ఫస్ట్ వచ్చిన పళ్ళు బ్లాక్ అవ్వట్లేదండి, తర్వాత ఎప్పుడో 2 ఏళ్లకు వచ్చిన పళ్ళు ఏ మోలార్సో ప్రీ మోలార్సో అవి బ్లాక్ అవుతున్నాయి, అవి డికే అవుతున్నాయి, అప్పుడు కూడా క్రియోసోటం ఇండికేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ క్రియోసోటం చిల్డ్రన్లో వీళ్ళు ఎన్నాళ్ళైనా పాస్ పోయడం ఆపరు. బెడ్ వెట్టింగ్, క్రానిక్ బెడ్ వెట్టింగ్. నెక్స్ట్ చాలా చిన్న ఏజ్ నుంచే సినా వాటిల్లాగే దీనికి లుకోరియా ప్రాబ్లము, ఇచ్చింగ్ ప్రాబ్లం, సంథింగ్ రిలేటెడ్ విత్ ఫిమేల్ జెనిటల్ ఏరియా. గర్ల్స్ అయితే ఏదో ఇచ్చింగ్, దురదలో, లేకపోతే ఎరప్షన్స్, లేకపోతే వైట్ డిశ్చార్జ్, ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది వీళ్ళకి. ఈ క్రియోసోటం పడే పిల్లలకి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సెట్ గుర్తుపెట్టుకోవాలి. పళ్ళు రాగానే పుచ్చిపోతూ ఉంటాయి, లేదా కొంచెం ఒక 4-5 నెలలకి పళ్ళు పుచ్చిపోవటం, సంథింగ్ ఫిమేల్ జెనిటల్ ఏరియాకి సంబంధించిన కంప్లైంట్. అది వైట్ డిశ్చార్జ్ కావచ్చు, దురద కావచ్చు, బెడ్ వెట్టింగ్ కావచ్చు. 6 ఏళ్ళైంది 7 ఏళ్ళైంది పాస్ పోయడం ఆపరు మంచం మీద. కొంచెం పెద్దవాళ్ళు అయితే 10 ఏళ్ళు 11 ఏళ్ళు పిల్లలు అయితే మీకు చెప్తారు, నాకు డ్రీమ్ వస్తుందండి, నేను పాస్కి వెళ్ళానండి, నేను రాత్రి బాత్రూమ్కి వెళ్ళానంట. లేదండి ఇంట్లోనే పోస్తుంది అంటుంది వాళ్ళ అమ్మ. లేదు నేను వెళ్ళానంటుంది ఆవిడ, ఆ అమ్మాయి. జాగ్రత్తగా చూస్తే ఈ పిల్లకి డ్రీమ్ వస్తుంది, ఏమని లేచి వెళ్ళి బాత్రూంలో పాస్ పోసుకున్నట్టుగా కల వస్తుంది, కానీ ఈవిడ ఇక్కడే పోసేస్తుంది. టిపికల్ క్రియోసోటం చిల్డ్రన్, ఏమి చూడక్కర్లేదు, ఒక డోస్ క్రియోసోటం అంతే, బెడ్ వెట్టింగ్ గెడ్ వెట్టింగ్ ఎగిరిపోతాయి. కానీ ఈ సెట్ ఉండాలి. పళ్ళు యాజ్ దే అపియర్ దే ఆర్ గోయింగ్ టు డికే. సంథింగ్ కనెక్టెడ్ విత్ ఫిమేల్ జెనిటల్ ఏరియా, డ్రీమ్స్ ఆఫ్ యూరినేషన్. పూనీ చిల్డ్రన్ పెద్దగా గ్రోత్ ఉండదు, సన్నగా పీలగా ఉంటారు. క్రియోసోటము సెపియా పిల్లలు చాలా పీలగా ఉంటారు, గ్రోత్ ఉండదు వాళ్ళలో. చూడగానే 5th క్లాస్ చదువుతుంట, మనం చూస్తే 2nd క్లాస్లో కనబడుతుంది. అఫ్ కోర్స్ క్రియోసోటంతో క్యూర్ అవ్వకపోవచ్చు కొన్ని కేసులు, కానీ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏ మెడోరినమో అలాంటి రెమెడీస్ క్రానిక్గా వేయాల్సి రావచ్చు ఇలాంటి కేసులు ఒక్కొక్కసారి, ఇఫ్ దే ఆర్ బోర్న్ మయాస్మెటిక్ అయితే. కేసు ఒక్క క్రియోసోటంతో క్యూర్ అవ్వదు, ఒక్కొక్కసారి సెపియాయే క్రియోసోటం క్రానిక్గా కూడా ఇండికేట్ అవ్వచ్చు, అలా కూడా జరగచ్చు. సో చూసుకోవాలి. కానీ ఈ సెట్ కనుక ఉంటే ఇంకా క్రియోసోటం డెఫినెట్గా పనిచేస్తుంది, చూడక్కర్లేదు మీరు. నెక్స్ట్ ఇలాంటి వాళ్ళల్లోనే మనకు వచ్చేటువంటి నెక్స్ట్ రెమెడీ జింకమ్ మెటాలికం. జింకమ్ మెటాలిక్ ఇందాక ఆర్టిమిషియా చెప్పినట్టే జింకమ్ మెట్లో కూడా ఏదో ఒక బ్రెయిన్ ట్రబుల్ వస్తుంది డ్యూరింగ్ డెంటిషన్. యూజువల్గా బ్రెయిన్ ఫీవర్లో, జ్వరాలు, కలవరింతలతో కూడిన జ్వరాలు, ఒక్కొక్కసారి ఆ టైంకి మన దగ్గరికి తీసుకురాకపోవచ్చు. ఇందాక చెప్పిన ఆర్టిమిషియా కేసులో జింకంలో కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో వస్తారు. చిన్నప్పుడు ఒకసారి ఎప్పుడో ఫిట్స్ వచ్చినట్టు గుర్తండి. అప్పుడు జ్వరం ఏదో వచ్చింది 8 నెలల వయసులో. ఏ ఏజ్లో? 8-9 నెలలు ఉంటాయి పిల్లకి బహుశా. అప్పుడే పళ్ళు వస్తున్నాయి అంటారు. గుర్తుపెట్టుకొని ఆ జింకం మెట్లోకి రావచ్చు. యూజువల్గా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కన్వల్జన్ వచ్చిందంటే వెంటనే వాళ్ళు మోసుకుపోతారు ఎలోపతికి. వాళ్ళు ట్రీట్మెంట్ ఏదో పెట్టేస్తారు.
సో మనకి కేసు ఆ టైంలో మన దగ్గరికి రాకపోవచ్చు, పోర్లే పర్వాలేదు. కానీ ఏ టైంలో వచ్చినా ఈ బ్యాక్గ్రౌండ్ సిమ్టమ్ అశ్రద్ధ చేయొద్దు. ఎప్పుడో చిన్నప్పుడు ఏదో వచ్చిందంటే అది వదిలేండి, ఇప్పుడు సంగతి చెప్పండి, మేము సెన్సేషన్ మెథడ్ అనకూడదు. దాన్ని కూడా ఎప్పుడు అది రాకపోతే మళ్ళీ ఇదే మనకి దయ. వస్తే వెళ్ళండి కూడా కేసు మంచిగా అలా వెళ్ళిపోతాం. రాలేదనుకోండి ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ ఇక్కడికే రావాలి. సో ఈ పాయింట్ని అశ్రద్ధ చేయాలి. వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, దాన్ని కంపల్సరీ నోట్ చేసుకుని. వీళ్ళు తాతగారికి కూడా చిన్నప్పుడే పళ్ళు ఊడిపోయాడు అన్నారు అనుకో, తాత సంగతి నాకెందుకంటే ఎప్పుడో పోయినోడు గురించి అనకూడదు. చాలా ఇంపార్టెంట్. అంటే బార్న్ సిఫిలిటిక్ టెండెన్సీ ఉంది ఈ పిల్లల్లో. సో ఎక్కడో అక్కడ ఈ పిల్లల్లో సిఫిల్ని అడ్మినిస్టర్ చేయాల్సిన ఐడియాలజీ వస్తుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ట్రీట్మెంట్ సిఫిల్ని వేయాల్సి వస్తుంది ఎక్కడో అక్కడ. as an nosode or as an intercurrent. సో రాసుకుని అట్టే పెట్టుకోవాలి జాగ్రత్తగా. అందుకని జింకమ్ మెటాలికంలో యూజువల్గా డెంటిషన్ పీరియడ్ వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక కంప్లైంట్ వచ్చి తీరుతుంది. యూజువల్గా బ్రెయిన్ రిలేటెడ్ ట్రబుల్స్ వస్తాయి, ఐదర్ కన్వల్జన్స్ కానీ, బ్రెయిన్ ఫీవర్ కానీ, ఎన్కెఫలైటిస్ కానీ, లేదా నార్మల్ ఫీవరే అవ్వచ్చు కానీ బాగా విపరీతమైన మగతలోకి వెళ్ళిపోతారు. సంథింగ్ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. మైల్డ్ అయినా కావచ్చు, వైల్డ్ అయినా కావచ్చు. ఖచ్చితంగా జింకమ్ మెట్ అది చూడక్కర్లేదు మీరు. డెంటిషన్ పీరియడ్లో గనక బ్రెయిన్ ట్రబుల్ వస్తే ఏ రకమైనటువంటి సిమ్టమెటాలజీతోనైనా సరే అది జింకమ్ మెటాలికం కేసు. జింకమ్ మెట్లోకి మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటంటే, జింకమ్ మెట్లో బార్న్ టెండెన్సీ, సిఫిలిటిక్ టెండెన్సీ ఉండదు. ఇందాక చెప్పినాం కదా ఓ బ్యాచ్, బెరాటా కార్బు, బ్యూఫో, సిఫిల్నము, ఓపియము, అగారికస్, హెలిబోరస్, ఇందాక చెప్పుకున్నాం ఒక బ్యాచ్. ఆ టీంలో జింకమ్ మెట్టోడు జాయిన్ అవ్వడు, వాడికి వీడికి గొడవలు ఉన్నాయి. బై బర్త్ ఎప్పుడు ఏ రకమైనటువంటి కంప్లైంట్ జింకమ్ మెట్ ఉంటే జింకమ్ మెట్ కేసు కాదు. సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఫ్రమ్ దేర్ the idiocy and imbecility starts is a case of జింకమ్ మెట్. ఏడాదిన్నర వయసులో మెదడువాపు జ్వరం వచ్చి స్వతంత్రాలో అడ్మిట్ చేసామండి. అప్పటి నుంచి ఫిట్స్ రావడం మొదలెట్టింది అంటాడు, లేదా జింకంలో ఇలా ఏదో ఒక కాజేషన్ ఇన్ ద మిడిల్ ఇస్తారు. అప్పటి నుంచి వాడికి మాటలు సరిగ్గా రాకపోవడమనో, లేదా నడుస్తూ నడుస్తూ పడిపోవడమనో, లేదా ఫిట్స్ రావడమనో, ఏదో ఒక ప్రాబ్లం, ఒక పెక్యులియర్ కాజేషన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లైఫ్. అప్పటి నుంచి వాడికి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఇది ఉంది అంటే అది జింకమ్ మెట్ కేసు. అదే బెరైటా కార్బో బ్యూఫో అనుకోండి, వాడు ఈవెన్ నవ్వడం, ఆ మైల్ స్టోన్స్ కూడా డిలే అయిపోతాయి. మదర్ని చూసి నవ్వటం, పాకడం, బోర్లా పడడం ఏముండవు పాపం బెరైటా కార్బులు. బెరైటా కార్బు, బ్యూఫో, ఓపియము, హెలిబోరస్, అగారికస్ వీళ్ళందరూ బార్న్ సిఫిలిటిక్, సిఫిల్నము. అందుకని వీళ్ళల్లో చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే ఒక రకమైన ఇడియాసి అండ్ ఇంబెసిలిటీ ఉంటాయి. జింకమ్ మెట్లో గుర్తుపెట్టుకోండి, పుట్టినప్పుడు వాడు బాగానే ఉంటాడు. సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద మిడిల్ అండ్ అప్పటి నుంచి ఇలాంటి సిమ్టమెటాలజీ వస్తుంది. యూజువల్గా అది డెంటిషన్ పీరియడ్. డెంటిషన్ అంటే ఫస్ట్ పన్ను వచ్చినప్పుడే అనుకోవద్దు. ఆ పీరియడ్ అంటే ఆ పళ్ళు వచ్చే ఆ పీరియడ్ 7 నెలలకు మొదలెట్టి 2 ఏళ్ల దాకా వస్తున్నాయి అనుకో, లేదా 3 ఏళ్ల దాకా వస్తాయి. ఆ పీరియడ్ మొత్తంలో ఎక్కడైనా రావచ్చు. ఆ పీరియడ్ అంటే డెంటిషన్ పీరియడే కదా. డెంటిషన్ అంటే ఫస్ట్ పన్ను వచ్చినప్పుడే డెంటిషన్ అనకూడదు. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో
వాడికి వచ్చే ఏ రకమైన ఎక్యూట్ సిమ్టమెటాలజీ, ఆ తర్వాత వచ్చే క్రానిక్ సీక్యులే, అక్కడి నుంచి ఇంబెసిలిటీ, అక్కడి నుంచి ఇడియాసి, అది జింకమెట్ కేసు. సల్ఫర్ వీళ్ళతో పాటు గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు సల్ఫర్ చిల్డ్రన్. విపరీతమైన మోషన్స్ అయిపోతూ ఉంటాయి. పళ్ళు వస్తున్నాయండి, మొదటి పన్ను వచ్చినప్పటి నుంచి మొదలెట్టాం, అప్పటి నుంచి మోషన్సే. సో మనం క్యామిల్లా ఇచ్చాం, సినా ఇచ్చాం, జలాపా ఇచ్చాం, ఏవి ఇచ్చినా తగ్గవు. చూస్తే ఆ యానస్ అంతా పాపం ఒరిసిపోయి ఉంటుంది పిల్లలకి. విపరీతమైన యాసిడ్ నేచర్ ఉంటుంది. దాంతో మొత్తం ఆ ఏరియా అంతా ఒరిసిపోయి అక్కడి నుంచి మోషన్ అయినప్పుడు ఏడ్చేస్తూ ఉంటారు పిల్లలు. పన్ను రావటం, ఊరుపు, మళ్ళీ పన్ను కొంచెం వచ్చి సెట్టే రెండో పన్ను, మళ్ళీ మోషన్స్. సల్ఫర్ చిల్డ్రన్ వాళ్ళు, గుర్తుపెట్టుకో. స్టాఫిసైక్రియాలో కూడా కొంత తొందరగా బ్లాక్ అవడం, డికే అవడం ఉంటుంది డెఫినెట్గా స్టాఫిసైక్రియా చిల్డ్రన్లో కూడా. కానీ క్రియోసాటమ్కి స్టాఫిసైక్రియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ మిగతా సెట్ ఆఫ్ సిమ్టమెటాలజీ ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నాం, ఫిమేల్ ఇష్యూస్ కానీ, యూరినరీ బెడ్ వెట్టింగ్ కానీ, అలాంటివి స్టాఫిసైక్రియాలో కనబడవు. వీళ్ళకి కొంచెం తొందరగా డికే అయిపోవడం, అంటే పన్ను రాగానే ఓ 3-4 నెలలకి డికే అయిపోయి పళ్ళు పుచ్చిపోయి అంట. ఐస్ క్రీమ్ ఎక్కువ తింటున్నాం, చాక్లెట్లు ఎక్కువ తింటున్నాం అని తిడుతూ ఉంటారు పిల్లల్ని. అవి తిన్నా తినకపోయినా వాళ్ళకి అలాగే డికే అయిపోతాయి. ఈ ఇద్దరిలోనూ ఉంటుంది, జాగ్రత్తగా క్లోజ్గా స్టడీ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడతో మనం ఈవేళ సెషన్ పెడియాట్రిక్స్ అనేటువంటి, సో ఎవరైనా వినని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు ఉంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఈ క్లాసెస్. దయచేసి అందరూ శ్రద్ధగా విని నోట్స్ రాసుకుని చక్కగా చదువుకుని మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకుని వెల్ ప్రిపేర్డ్గా ఉండండి. ఎప్పుడైనా ఇటువంటి కేసులు మీ తలుపు తట్టచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ డ్యూరింగ్ దిస్ సెషన్? చెప్పండి. ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్, తర్వాత ఎండ్లెస్ టాపిక్ అంటావా ఇది? సరే అయితే ఓకే, కాన్స్టిపేషన్, డయేరియా, ఓకే అవి కూడా కంప్లీట్ చేశాను. యూస్ఫుల్ గా ఉంది కదా అందుకంటే ఇంకా తప్పకుండా. సార్ ఆ కాన్స్టిపేషన్ లోనే అల్యూమినాకి అల్యూమెన్కి గల ఆ డిఫరెన్స్ ఏంటనేది కొంచెం విడమర్చి చెప్పండి సార్. మంచి క్వశ్చన్ అండి. అల్యూమిన్ చాలా మంచి క్వశ్చన్. చిత్రం ఏంటంటే ఆ టాన్సిలైటిస్, కాన్స్టిపేషన్ కలిసి ఉండే రెమెడీయే అల్యూమిన్. అదొకటి చిత్రం ఇందులో. ఇప్పుడు మన గౌతమ్ అడిగిన ఒక క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్, రెండు కంబైన్ చేస్తే అల్యూమెన్లో టాన్సిలైటిస్, కాన్స్టిపేషన్ కలిపి ఉంటాయి. అక్కడ మిస్ అయిపోతాం మనం అల్యూమెన్, ఎందుకంటే ఓవర్లుక్ అయిపోతుంది. అల్యూమిన్ పెద్దగా ప్రూవింగ్ లేదు. కెంట్ అంటాడు అల్యూమిన్లో చదవండి ఎప్పుడైనా, ఈ రెమెడీని ఉపయోగించుకోవట్లేదని బాధ కలుగుతుంది అంటాడు ఆయన, కెంట్. అంత ఎఫిషియన్సీ ఉన్న రెమెడీ, కానీ సరైన ప్రూవింగ్స్ లేక దీన్ని ఓవర్లుక్ చేసేస్తున్నాం మనం అంటాడు కెంట్. నేనన్నది కాదు, మీరు చదవండి, కెంట్లో ఉంటుంది అల్యూమిన్లో. ఇప్పుడు చదవలేదులేండి, అంటే ఎగ్జాక్ట్ లైన్స్ నాకు గుర్తులేవు, కానీ ఆ రెమెడీ గురించి చెప్తున్నప్పుడు పాపం ఆయన చాలా బాధపడ్డారు. ఎందుకంటే కొన్ని వెల్ ప్రూవ్డ్ కాక ఆ రెమెడీస్ యూసేజ్ వెళ్ళలేదు ప్రజల్లో. అలాంటి రెమెడీస్లో అల్యూమెన్ ఒకటి. ఒకసారి సరదాగా ఎప్పుడైనా కెంట్లో చదవండి. ఆ కెంట్ మెట్రామెడికా కొన్ని చదువుతుంటే కెంట్ తాలూకు డెప్త్ తెలుస్తుంది, ఏదో కొంతైనా 1% మనకి కెంట్ చదివితే. మొన్న మన స్వరా గురుకుల్ వాళ్ళు పెట్టిన ఒక లెక్చర్లో కూడా కెంట్ గురించి చెప్పినప్పుడు
నేను గౌతమ్ అనుకున్నాం కదా గౌతమ్, బ్యాప్టిషియాలో మనం వేవ్ అనే వర్డ్ వాడాడు ఆయన. అవును, మా ఇద్దరికి మతిపోయింది ఆ వర్డ్కి. అంటే మనం వేవ్ అంటే ఏ ప్యాటర్న్ అయితే ఇవాళ మనం అనుకుంటున్నామో ఈ మెథడ్స్లో కొత్తగా వచ్చే వాటిల్లో, దాని గురించి కెంట్కి ముందే తెలుసు. ఎందుకంటే ఆయన ఆ ప్యాటర్న్ అనేటువంటి రఫ్ ఐడియా ఆయన ఇచ్చారు. ఆఫ్ కోర్స్ ఇంత వైడ్ దాంట్లో అది ఉండకపోవచ్చు, బట్ ఐడియా మాత్రం కెంట్ దగ్గర ఉంది. మీరు చదివితే అర్థమవుతుంది. అలా ప్రతి డ్రగ్ లోనూ మనకు కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి కెంట్లో. ఆయనే లేకపోతే మాలాంటి అల్యూమెన్ మనకి ఏంటంటే ఈ టాన్సిలైటిస్, కాన్స్టిపేషన్ ఈ రెండు కలిపి ఉంటాయి దాంట్లో. అల్యూమినాలో కాన్స్టిపేషన్ ఉంటుంది, కానీ ఈ ఎఫినిటీ అంతగా ఉండదు. మనం ఇందాక చెప్పుకున్న ఆ కన్ఫ్యూజ్డ్ చిల్డ్రన్ అంటే కన్వల్సివ్ టెండెన్సీ అంత ఎక్కువ ఉండదు, కానీ అలాంటి కంజెనిటల్ ఈడియసీ, ఇంబెసిలిటీ ఉన్న చిల్డ్రన్ అల్యూమినాలో కూడా ఉంటారు. చాలా హై రేంజ్ ఆఫ్ ఇరిటబిలిటీ ఉంటుంది. సో అల్యూమినా ఒకటి, హెపార్సల్ఫ్ ఒకటి, తీవ్రమైనటువంటి ఇరిటబిలిటీ ఉంటుంది. హెపార్సల్ఫ్ వాళ్ళు మంట నిప్పెట్టేస్తూ ఉంటారు, వాడికి మ్యాచ్ స్టిక్స్తో ఆడుకోవడం విపరీతమైన సరదాగా ఉంటుంది, అంత వైలెన్స్ ఉంటుంది హెపార్లో. అల్యూమినాలో కూడా అంతే తీవ్రమైన వైలెన్స్ ఉంటుంది. అందుకని బైపోలార్ డిజార్డర్స్లో అల్యూమినా చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందుకంటే వీడికి ఒక చోటేమో వీడికి ఎక్సెసివ్ టిమిడిటీ, కన్ఫ్యూజను, బుర్ర పనిచేయదు, వెలగదో, ఏం అర్థం అలా ఉంటుంది. ఒక చోటేమో హై రేంజ్ ఆఫ్ ఇరిటబిలిటీ ఉంటుంది, ఇంపల్సివ్ అటాక్స్ ఉంటాయి. ఆ టైంలో ఏం కత్తితో కోసేసుకుంటూ ఉంటారు, అంత వైలెన్స్ ఉంటుంది అనమాట. ఈ రెండు ఆపోజిట్ ఒకే రెమెడీలో కలిగి ఉండడం వల్ల అల్యూమినా ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రెమెడీస్, అంటే 3 మార్క్ రెమెడీస్ ఇన్ సచ్ సైట్ ఆఫ్ మెంటల్ సైకియాట్రిక్ డిసీజెస్. ఎప్పుడైనా సైకియాట్రిక్ డిసీజెస్ సరదాగా ఒక డిస్కషన్ చాప్టర్ పెట్టుకుంటే మనం చదువుకోవాల్సిన రెమెడీస్లో అల్యూమినా ఒకటే, అద్భుతమైనటువంటి రెమెడీ. సరే, టైం అయిపోయింది. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సెషన్? ఇంకొక డౌట్ అన్న, చెప్పు. జై కుమార్ గారు అయితే అడగబోయారు, అడగండి సార్. నేనేం అడగలేదు సార్, ఎవరో సుబ్రహ్మణ్యం గారు ఎవరో ఇప్పుడు ఇంటర్ కరెంట్ ఉన్నారు కదా, రీసెంట్ గా ఒక కేసులో సెరిబ్రల్ పాలసీ కేసు అది. సో ఆ అమ్మాయిలో బాగా కన్వర్షన్స్ ఎక్కువ ఉన్నాయి, క్యూప్రమైట్ ఇండికేట్ అయ్యింది. బట్ ఇదే ఏంటంటే వాళ్ళ ఫాదర్ బాగా ఆల్కహాలిక్. అండ్ సో ఈ అమ్మాయిలో ఎలా ఎగ్జిబిట్ అవుతుందంటే అది సివియర్ లుకోరియా, అంటే చాలా వాటరీ లుకోరియా అనమాట. అసలు మెన్సెస్ అవ్వట్లేదు ఆ అమ్మాయి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 months అయింది మెన్సెస్ అవ్వట్లేదు, కాకపోతే క్రానిక్ లుకోరియా. సో సిఫిలినం కూడా అంటే రిపిట్రేషన్ చేసిన కేసు అది, సైమిల్టేనియస్ సిఫిలినం కూడా ఇండికేట్ అవుతుంది. సో నేను కుప్రమెట్ తో స్టార్ట్ చేశాను. అంటే ఆ అమ్మాయికి మిగతా ఏరియాస్ లో కూడా వాళ్ళ మదర్ ని కనుక్కొని మాట్లాడలేదు తను. సో ఈ సిఫిలినం వేయాలంటే ఎప్పుడు వేయొచ్చు, ఎలా వేయొచ్చు? ప్రెసెంట్ అయితే క్యూప్రమెట్ 0/1 లో నడుస్తుంది కేసు. సో కన్వర్షన్స్ బాగా తగ్గినాయి. ఆ అమ్మాయికి సివియర్ గా బ్రాంకియల్ ఆస్మా కూడా ఉండేది, అండ్ సివియర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ వచ్చేది అనమాట. ఎక్స్పెక్టేషన్ తగ్గింది క్యూప్రమెట్ వేసిన తర్వాత, కన్వర్షన్స్ కూడా తగ్గినాయి, కానీ లుకోరియా మాత్రం కంట్రోల్ అవ్వలేదు. సో ఈ కేసులో సిఫిలినం వేయాలంటే ఎలా వేయొచ్చు, ఎప్పుడు వేయొచ్చు? అదే ఇప్పుడు క్యూప్రమెట్ తో ఇంప్రూవ్మెంట్ వస్తున్నంత కాలం సిఫిలినం అవసరం మనకు కనబడదు. మనం ఇలాంటి ఇంటర్ కరెంట్ అంటే నోసోడ్స్ అనేవి అడ్మినిస్టర్ చేయాల్సి వస్తున్న పరిస్థితి వస్తే జనరల్గా ఏంటంటే ఇండికేటెడ్ రెమెడీస్, అంటే ఇది ఇప్పుడే ఇంత బాగా పనిచేసిన క్యూప్రమెట్ ఒక 6 నెలలు 8 నెలల తర్వాత ఇంక పనిచేయదు. పోనీ క్యూప్రమెట్ కాదా అంటే క్యూప్రమెట్తో మరి అన్ని రోజులు చాలా బాగుంది, బాగా రిలీఫ్ వచ్చింది. రెమెడీయే తప్పు అయితే అసలు పని చేయకూడదు కదా, కానీ చక్కగా మొత్తం జనరల్స్లోనూ ఆవిడ ప్యాథాలజీలోనూ మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కొంతవరకు హోల్డ్ ఇచ్చింది. తర్వాత క్యూప్రమెట్ పనిచేయడం ఆగిపోయింది. పోనీ నెక్స్ట్ పొటెన్సీ వేసాం, అయినా కూడా ఏం రిలీఫ్ లేదు. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి నోసోడ్ వల్ల, అదే నోసోడ్ అవసరం వల్ల ఈ రకమైనటువంటి టెండెన్సీ వస్తోంది అని గమనించినప్పుడు ఒక డోసు సిఫిలినం 1M మనం వేసినట్టయితే ఐదర్
1M తో కొంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, లేదా అది వేసిన తర్వాత మళ్ళీ క్యూప్రమెట్ వేస్తే పనిచేస్తుంది. సో పొటెన్సీ కూడా 1 ml వేయమంటారు. ఏది సిఫిల్నమ్మా వేస్తే వేస్తే 1 MA వేయాల్సి రావచ్చు నువ్వు చెప్పిన కండిషన్ అయితే. అదే ఓకే. అంటే వైటల్ ఫోర్స్ కూడా చూసుకోవాలి. వాళ్ళ వైటల్ ఫోర్స్ కనుక మనకి ఓకే హైయర్ పొటెన్సీస్ తట్టుకోగలదు అంటే 1M వేసేయచ్చు. వైటల్ ఫోర్స్ సఫిషియెంట్ గా లేదు, బాబాయ్ సిక్ అయిపోతున్నాడు, ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఏదో ఒక ఎక్యూట్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు 200తో మొదలు పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ ఎనీ కెంట్ అదర్ గారు డౌట్ చెప్పండి. ఈ కెంట్ గారు లేకపోతే మాలాంటి వాళ్ళు ఎంతమందో అసలు ఈ మార్గంలోకి రావటమే అయి ఉండేది కాదండి. అంత సులువు చేశారండి. అంటే కనీసం కొంతైనా అర్థం అయ్యేంత సులువు చేశారండి పాపం హోమియోపతి. అవునండి, 100%. ఓకేనా? సో నెక్స్ట్ సెషన్ కూడా మనకి పెడియాట్రిక్స్ మీదే మనకి ఉంటుంది. సో అవి ఒక్కసారి గ్రూప్లో పెట్టు గౌతమ్. వాట్ ఆర్ ద థింగ్స్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ పెడియాట్రిక్ సెషన్. సో పీపుల్ విల్ గెట్ ఎన్ ఐడియా అనమాట, ఏవేవి మనం కావాలి, ఏవేవి డిస్కస్ చేసుకుంటున్నాం మనం. ఏమ్మా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.